బ్లౌజ్ స్టిచ్చింగ్ ఏమనేసి ఇచ్చారనమాట. హ్యాంగింగ్ బ్లౌజెస్ ఇచ్చారు. బ్యాక్ నెక్కి తర్వాత ఫ్రంట్ మోడల్ పెట్టేస్తాయండి. హ్యాండ్స్కి వచ్చేసి పైపింగ్ పెట్టేసి ఇచ్చేసేయండి అని చెప్పారు. సరే అని చెప్పేసి నేను కూడా బ్యాక్ నెక్ మోడల్ పెట్టేసి ఫ్రంట్ మోడల్ పెట్టి నార్మల్గా హ్యాండ్స్కి వచ్చేసి పైపింగ్ ఇచ్చేసానండి. అవన్నీ చూసాను. ఇలా కట్ వర్క్ పెట్టేసేసేసి ఇలా థ్రెడ్స్ ఇచ్చేసానండి. బ్యాక్ నెక్కి హ్యాంగింగ్స్ అయితే ఇలా వచ్చేసాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. హ్యాంగింగ్స్ అయితే ఇలా వచ్చేసాయన్నమాట. ఫ్రంట్ వచ్చేసి బ్యాక్ నెక్ ఇచ్చేసాను అనమాట. హ్యాండ్స్కి వచ్చేసి పైపింగ్ ఇచ్చేసాను. వాళ్ళు నార్మల్గా పైపింగ్ పెట్టేసాను. హ్యాండ్స్ టైం వద్దు అని చెప్పేసి అన్నారు. అందుకనేసి నేను నార్మల్గా పెట్టేసి పైపింగ్ ఇచ్చేసాను. చాలా అంటే చాలా బాగున్నాయి. వాళ్ళు వచ్చేసి డ్రాప్ షేప్ పెట్టమని చెప్పారు. అందుకనేసి బ్యాక్ నెక్కి డ్రాప్ షేప్ పెట్టేసి ప్యాకింగ్ ఇచ్చానమాట. హ్యాంగింగ్స్ అయితే ఇలా ఇచ్చేసానండి. హ్యాంగింగ్స్ చాలా అంటే చాలా బాగుంది. ఇది వచ్చేసి బోట్ నెక్ ఫ్రిల్స్ కట్ అనమాట. హ్యాండ్స్కి వచ్చేసేసి జస్ట్ ప్యాకింగ్ ఇచ్చేసామని చెప్పారు. నేను కూడా హ్యాండ్స్కి ప్యాకింగ్ ఇచ్చేసాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా ఇంకొక ముందు చూద్దాము. అది కూడా ఏంటంటే డ్రాప్ షేప్ ఇచ్చారనమాట. ఇది కూడా డ్రాప్ షేప్ పెట్టేసేయండి, చాలా బాగుంది అని చెప్పేసి నేను వచ్చేసి డ్రాప్ షేప్ పెట్టేసి ప్యాకింగ్ ఇచ్చేసాను అనమాట. తర్వాత హ్యాండ్స్కి వచ్చేసి ఇలా కట్ వర్క్ అనమాట. కట్ వర్క్ డిజైన్ వచ్చింది కాబట్టి మస్తు అలాగే కట్ వర్క్ పెట్టేసాను. హ్యాండ్స్ కటింగ్ అనమాట. ఫ్రంట్కి చాలా అంటే చాలా బాగుందండి. చాలా బాగుంది. మోడల్ ఇలా పెట్టేసానండి. మోడల్ ఈ మోడల్ కూడా పైపింగ్ వేసి పెట్టేసాను. చాలా అంటే చాలా బాగుంది. చూడండి అసలు ఎంత బాగుందంటే ఫినిషింగ్ అంతా కూడా చాలా నీట్గా వచ్చేసింది. చాలా అంటే చాలా బాగుంది. హ్యాంగింగ్స్ వచ్చేసి ఇలా వచ్చేసాయి అనమాట. ఇలా ఇచ్చేసాను హ్యాంగింగ్స్. ఇలా జస్ట్ పైపింగ్ ఇచ్చేసానని చెప్పారు. పైపింగ్ ఇచ్చేసాను. ఫ్రంట్ అయితే ఫ్రంట్